నిజంగా నీకు నీ భార్య నచ్చకపోతే నువ్వు తనకు విడాకులు ఇవ్వడమో లేదా పెద్దల్ని పెట్టి సెటిల్మెంట్ చేసుకోవడమో చేయాలి కానీ మరీ ఇంత దారుణంగా చంపేయడం ఏంట్రా సైకో నా కొడక. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకి చెందిన కిరణ్ కుమార్ పద్మజ అనే ఇద్దరు దంపతుల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు అయితే జరుగుతున్నాయండి. అంటే ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను ఎలాగైనా వదిలించుకోవాలి అనే ఆలోచనతో నువ్వు లావుగా ఉన్నావు అనే ఒక సిల్లీ రీజన్ అడ్డంగా పెట్టి తన భార్యను రోజు కొడుతూ తిడుతూ చాలా గొడవలు అయితే పెట్టాడు. అయితే తన అలా ఎన్ని గొడవలు పెట్టినా సరే తన భార్య పద్మజ తన నుంచి విడిపోకపోయేసరికి తనకేం చేయాలో అర్థం కాక యూట్యూబ్ అండ్ గూగుల్లో బాగా సెర్చ్ చేసి 80,000 రూపాయలు పెట్టి మరి హైదరాబాద్ నుంచి ఒక విషం బాటిల్ అయితే తెప్పించాడు. అలా తెప్పించిన విషాన్ని తన భార్యకి ఎంతో ఇష్టమైన పాలకోవాలో కలిపి ఆ పాలకోవాని తన భార్యకి అయితే తినిపించేశాడనమాట. అండ్ ఇక్కడ ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే గైస్, ఇలా విషాన్ని కలిపిన పాలకోవాని తిన్న తర్వాత కొన్ని నిమిషాల వరకు తన భార్య చనిపోకపోవడం వల్ల అసలు ఇది చేస్తాదో లేదో అనే ఆలోచనతో ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఫేస్ పైన దిండు పెట్టి గట్టిగా అదిమేసి చాలా దారుణంగా చంపేశాడండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత ఇంత దారుణమైన సైకో నా కొడుకులు కూడా ఉంటారా అని అయితే నాకు అనిపించిందండి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.